హాయ్ ఫ్రెండ్స్, వాట్ డే 1, డే 2, డే 3, డే 4, డే 5, 6 చాలామంది మెసేజ్ చేశారు, చాలామంది ఫోన్ చేశారు ఏటని. అన్నింటిగా ఆన్సర్ రేపు మార్నింగ్ సండే 11 AM. మీరు జీవితంలో స్టేటస్లు చాలా చూసుంటారు, కానీ ఇదొక ఫీక్ లెవెల్ స్టేటస్ అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ వాచింగ్ సండే మార్నింగ్ 11 AM. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెయిటింగా? యాక్చువల్లీ ఇప్పుడు పెట్టబోయే వీడియో ఇదే నాకు సంబంధించిన విషయం. ఇందులో ఎవరు బాధ్యతలు కాదు. ఇది ఏంటంటే నాకు వచ్చిన చిన్న ఆలోచన. నేను భూమి మీద పుట్టక ముందుగా ఆమె తల్లి గర్భంలో ఎలా నాకు తెలియదు, చనిపోయిన తర్వాత ఏటవుద్దో నాకు తెలియదు. ఈ మధ్యలో అదే నేను తీస్తున్న కార్యం ఇది చాలామందికి ఏకీభవించవచ్చు. 90% చాలామంది తప్పుపడతారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు ఈ వీడియో చూసిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 minute ఆలోచించండి. ఎందుకు ఇలా చేశాడు అని ఒకసారి ఆలోచించండి. ఇది కరెక్టా కాదు అనేది క్వశ్చన్ మార్క్ కాదు. ఇదేంటంటే పురాతనంలో ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఆ రోజుల్లో భర్త చచ్చిపోతే భార్య కూడా దాస్తానం చేసేవారు. మార్చారు. భర్త చచ్చిపోతే భార్యకి చేయకుండా ఆ సిస్టమ్ మార్చారు. నెక్స్ట్ కులం గురించి మాట్లాడట్లేదు, వేరే కులస్తుల్ని మనం ఎంత దూరం పెట్టామో మనకి అందరికీ తెలుసు. అన్ని కులాల కోసం మాట్లాడుతున్నాను. కానీ అదే కులవస్తులు ఈరోజు మన అల్లుళ్ళు, కోడళ్ళు వస్తున్నారు. అదే అప్డేట్ అయ్యింది, మారింది. భర్త ఉండగానే వేరే వాళ్ళతో ఎంతమంది ఉంటున్నారో నాకు తెలుసు. ఎందుకంటే నాతో ఎంతమందో లైనప్పుడు ఉన్నారో నాకు తెలుసు. ప్రజెంట్ నవ్వు ఇప్పుడు అంటే ఎవరిని కించపరచట్లేదు, ముందు ప్రాక్టిస్ చెప్తున్నాను. మారుతుంది కాలం బట్టి మనం మారుతున్నాం, మనం కూడా మారాలి. ఎందుకంటే ఇది నా ఒక ఆవేశంతో చేసిన పని అయితే 100% కాదు. ఇది నా ఆలోచన విధానంతో నేను చేసిన పని. ఇది నాకు శుభకార్యంగా నేను భావిస్తాను. ఇది తప్పుగా అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆలోచించండి. ఓకేనా? థ్యాంక్ యూ. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై, కవితనై, భార్యనై, భర్తనై, కవినై, కవిత. చాలామంది ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు, చాలామంది గాబరపడ్డారు. నేనేం చేసుకుంటాను, సొంత చిన్న పిల్లలు కూడా అందరూ, మా చిన్న పిల్లలు అందరూ అన్నదమ్ములు అందరూ ఫోన్ చేసి 10 గంటల నుంచి అని ఏంటి వాట్ అని ఏ అవ్వదరా. నేను ఆ టైం చేయదు కాదు. నేను 100% చెప్తాను, నేను సచ్చే రకం కాదు, చంపే రకం. నేనైతే చావు అంత పిరికొని కాదు. నాకు ఇంకా బోల్డ్ జీవితం ఉంది, ప్రపంచం చూసే అదృష్టం కూడా నాకు ఉంది. భగవంతుడు మా తండ్రి దయ వల్ల ఆస్తి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నాకు కాలు వంకే మెడ వంక ఏం కాదు, అన్నీ పుష్టిలంగా హ్యాపీగా ఉన్నాను. లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తాను. దయచేసి నేను ఏం చేసుకుంటాను మరి ఎవరు ఏమనుకోవద్దు. అంత పిరికొని అయితే 100% కాదు. ఇంకా ఉన్నాయి నా ఫ్యూచర్. ఇంకా నీకు ఇది స్టార్టింగ్ స్టేజ్. ఇది డే 1 లాగా. ఇది నా డే 11 అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో మోహన్ కొడతాడు మళ్ళీ. అది తర్వాత మీకు చెప్తాను. ఈ కార్యక్రమం ఎందుకు చేశాను అన్నది 12వ తారీఖుని, అదే శుక్రవారం ఉదయం 10 గంటలకు చెప్తాను. థ్యాంక్ యూ. హాయ్. నిన్న చాలామంది ఫోన్ చేశారు, నేను ఎవ్వరు ఫోన్ ఎత్తలేదు. దయచేసి అందరికీ సారీ, క్షమించండి. మీరు అబ్బాయి మీద ఫోన్ చేశారు, కానీ నేను ఉన్న పరిస్థితుల్లో నేను ఎవరు ఫోన్ ఎత్తలేదు. సెల్ సైలెంట్లో పెట్టేశాను. మ్యాక్స్ 1 or 2 ఫోన్స్ మాత్రం లిఫ్ట్ చేశాను తప్పని పరిస్థితుల్లో. ఇంకెవరి ఫోన్ ఎత్తలేదు. దయచేసి తప్పుగా అనుకోవద్దు, ప్లీజ్ రిక్వెస్ట్. చాలామంది ఆప్తులు అందరూ ఫోన్ చేశారు. చిన్నప్పుడు మిత్రులు అందరూ ఫోన్ చేసి చాలామంది ఏడ్చారు. రాత్రి కూడా మా అనకాపల్లి నుంచి మా సోమబాబు కూడా ఫోన్ చేసి
ఆడడం అంతా రియల్గా నాకు చాలా ఎఫర్ట్ పెట్టి చాలామంది అభిమానించిన వాళ్ళందరూ ఫోన్లు చేసి బాధపడి మెసేజ్లు పెట్టి చాలా హార్ట్ఫుల్గా చేశారు. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఇది ఇది నెక్స్ట్ ఈ కార్యక్రమం ధ్యానం చేసిన చాలామంది అనుకున్నారు నేను ఏదో అమ్మాయిని తెచ్చి మ్యారేజ్ చేసుకుంటున్నానని, ఏదో కొత్త బిజినెస్ పెడుతున్నానని, రెస్టారెంట్ ఏదో పెడుతున్నానని, కొందరేమో ఊరేసుకుంటానని చాలామంది భయపడ్డారు. చాలామంది భయపడ్డారు. సపోర్ట్ గా ఉంది కలర్స్ క్రయోలైపోలైసిస్, ఒక విప్లవాత్మకమైన ట్రీట్మెంట్. కలర్స్ క్రయోలైపోలైసిస్ శరీరంలోని ఫ్యాట్ని తగ్గించే అధునాతనమైన ట్రీట్మెంట్. ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా నాజూకైన శరీర ఆకృతి ఫిగర్ కరెక్షన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వలన శరీరంలోని ఏ భాగంలోనైనా ఫ్యాట్ ని తగ్గించి పర్ఫెక్ట్ షేప్ ని పొందవచ్చు. ఈ ట్రీట్మెంట్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎంతో సురక్షితమైన ట్రీట్మెంట్. హాయ్, నాకు చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, సొసైటీ బ్యాడ్గా మాట్లాడుకుంటుందని. సొసైటీ బ్యాడ్గా మాట్లాడుకుంటుందని సొసైటీ ఎవరు నాకు అర్థం కాదు. ప్రతి ఇంట్లో బొక్క ఉంది, అది అందరికీ తెలుసు. ఆ బొక్కలు తీర్చుకోరు, పక్కడు దాని చూస్తారు సొసైటీ. ఇప్పుడు ఇది ఒక ఆడ మగ కలియక, సెక్స్ పరంగా కలిసిన తర్వాత ఇది గమనించండి, గ్యాప్ వచ్చింది. సెక్స్ కణాలు కలిసినప్పుడు పెన్ను ఏర్పడినప్పుడు పెన్ను ఎలా తిరుగుతుంది. తిరిగిన తర్వాత 8 monthsకి 9 months తర్వాత దీన్ని టచ్ అవుతుంది ఇలాగా. దీన్నే పిచ్చి అంటారు సమాజంలో. ఈ పిచ్చి పుట్టినప్పుడే మన గర్భంలోనే ఆటోమేటిక్గా ఉంటుంది. అది పిచ్చి ఎలాంటిదంటే, ఒకరికి బెట్టింగ్ అంటే ఇష్టం, ఒకరికి మందు అంటే ఇష్టం, ఒకరికి సిగరెట్ అంటే ఇష్టం, ఒకరికి ప్యాకెట్ అంటే ఇష్టం, ఒకరికి అమ్మాయిలు అంటే ఇష్టం, ఒకరికి కార్ అంటే ఇష్టం, ఒకరికి బంగారం అంటే ఇష్టం, ఒకరికి పబ్లిసిటీ ఇష్టం, ఒకరికి రీల్ చేయడం ఇష్టం. ప్రతి ఓడికి ఒక పిచ్చి ఉంటుంది. పిచ్చి లేనివాడు భూమి మీద లేడు. పిచ్చి అనేది 100% ఫ్లూయెంట్గా అందరికీ పిచ్చి ఉంది. పిచ్చి లేదని మాత్రం నేను నమ్మను. అది 100% వాస్తువు. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుందని ఒకసారి మీరు ఆలోచించండి. పక్కింట్లో ఎవరు దూరుతారని చూడొద్దు. మన ఇంట్లో ఎవరు దూరకంట, మనం పక్కింట్లో దూరకంట చూసుకోండి. ఫస్ట్ ముందు మనం చూసుకుందాం. ఫస్ట్ కాన్సెప్ట్, మన ఇంట్లో మన భార్య ఏం చేస్తుంది, లేదా భర్త ఏం చేస్తున్నాడు, అది బయటకు లేట్ చేస్తున్నాడు, లేదా భార్య ఏం చేస్తుంది, లేదా పిల్లలకి ఇప్పుడు 10 సంవత్సరాలకి పర్సనల్ సెల్ ఫోన్లు పిల్లలకి, ఇండివిజువల్ ఫోన్లు, ఇండివిజువల్ రూములు. ఏమే టిఫిన్కి వస్తావా, ఉండే క్లాస్ అవుతుంది, ఆన్లైన్. ఏంటి ఆన్లైన్, ఎవరితో ఆన్లైన్? అది మీరు చూస్తున్నారా, మీరు గమనిస్తున్నారా? ఏమైనా రెస్పాన్సిబుల్ ఉందా? ఆ రూమ్ గడిపెట్టుకుని ఏం చేస్తాం మీకు తెలుసా? పిల్లలు ముందు అది తెలుసుకోండి. ఫస్ట్ ముందు మీ ఇంటి చూసుకోండి. ఫస్ట్ తర్వాత పక్కది అది తెలుసుకోండి. ఫస్ట్ అవేం పట్టించుకో. పక్కింట్లో ఏమైతే అది అది పిచ్చి అందరికీ ఉంటుంది. పిచ్చి చూసిన వాళ్ళందరికీ పిచ్చి 100% ఉంటుంది. ఏదో ఒక పిచ్చి ఉంటుంది. పిచ్చి అనేది సృష్టి ధర్మం కాదు. అది చూసుకొని గమనించుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్, పెళ్ళి. అందరూ అడుగుతారు పెళ్లి చేసుకోండి. మీ దృష్టిలో పెళ్ళి అంటే నాకు తెలియదు. నా దృష్టిలో పెళ్ళి అనేది ఒక ఆడదానికి మగడికి స్వార్థపరులు. పెళ్ళి ఫస్ట్ 6 నెలలు 8 నెలలు మనకు సుఖం కామం తీరుస్తుంది.
వంట పని చేస్తుంది ఒక ఆడది, ఒక బట్టలు ఉతుకుతుంది, సాగుడితో పని లేదు, ఇల్లు చూస్తూ ఇల్లు అవన్నీ సెల్ఫిష్. మనకి ఎప్పుడు కామం వస్తుందో అప్పుడు తీసుకోవచ్చు. ఎవడైనా భార్య దగ్గరికి వెళ్ళి నాకు ఈరోజు నీ మీద మనసు ఉంది, కామం ఉంది, నీకు ఉందని ఎవడైనా అడిగాడా? ఏ రోజున అడుగుతున్నాడు భర్త? ఓపిక గుడ్ల మీద చేసి చెప్పండి. అదే భార్యకి ఒకసారి కోరిక పడుతుంది, అది చెప్తుంది ఫోన్ చేసి, ఏమంటే బయటికి వెళ్దామని, ఉండే ఎక్కడికి వెళ్తా బోల్పల్లోనే వీళ్ళకి ఇంట్లో ఖాళీగా ఉంటానేటి అని మీరే అంటారు. అక్కడ భార్య కోరిక చంపుకుంటుంది. ఆవిడ హ్యాపీ మూడ్ ఉన్నప్పుడే మీకు చెప్తుంది అంటే పలానా బయటికి వెళ్దామని. మీరు దాన్ని చిరాకు పడిపోతారు. అంటే మీకు ఎప్పుడు మూడొస్తే అప్పుడు చేసేవచ్చు. సెల్ఫిష్. నెక్స్ట్ ఆ సంవత్సరం ఓకే ఎంటర్టైన్మెంట్కి కావాలి. ఇద్దరు సంవత్సరం నుంచి బోర్ కొట్టేస్తుంది, ఇద్దరం ఇంట్లో ఉన్నాం, ఏటంటారు రోజు మొక్కలు. స్టార్టింగ్ మోజు తర్వాత ఉండదు కదా, ఏదైనా ఫస్ట్ మోజే రోజు డిన్నర్ చూస్తాము, ఆ డ్రెస్ ఫస్ట్ అయితే శారీ కడితే అన్ని బట్టలు వేస్తే మేకప్లు ఉంటాయి, తర్వాత నైటీలే కదా. ఇది చిరాకు వచ్చేది, ఆడు కూడా హాఫ్ ప్యాంట్ ఉన్న టీ షర్ట్లు వేస్తాడు, దీన్ని కూడా రోజు ఫేస్ చూసి చిరాకు అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ కావాలి పిల్లలు. అక్కడ స్టార్ట్ అవుతుందండి. పిల్లలు పుట్టిన తర్వాత మగాడే అర్థం జీవితం. గిరా 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 అప్పులు 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 ఇక్కడ జీవితం అంతా గడిసాగే. భార్య వంట 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 వంట. అమ్మ నేను ఉప్మా తిన్నావు, నాకు మ్యాగీ కావాలి. అమ్మ నేను దోశ తిన్నావు, నాకు పూరి కావాలి. గిరా 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 తిరగడమే. బానిస బతుకు. ఇంకా ఆప్షన్ లేదు. గుడ్డి సాకరే. బతుకున్నంత కావాలి తల్లిదండ్రుల సేవ, తర్వాత మొగుడికి పిల్లలకి ఎప్పుడు వంటగదికి. నెక్స్ట్ ఏదో బాగా కష్టపడ్డాం, పోలా హ్యాపీ, పిల్లలు ఎంజాయ్ చేయిస్తాం, కూతురికి చేస్తాం, పిల్లలు చెప్పి పెళ్లి చేయాలి. మన ఊరికి ముందే చిన్నప్పటి నుంచి కళ్ళ కనేస్తాం. ఇది మన మేపంగా పందికోండి మేపట్టు, ఇది మన మాట వింటాడని. ఆ జాబ్ వస్తే ఎక్కడ ఉంటాడు, ఈయన వచ్చి రే నాన్న సంబంధం చూశారంటే ఎట్లేదు ఒక అమ్మాయినా రే 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 రూపాయలు ఏ కులరా? కులం అమ్మాయి, కులం ఏదియా? కులం తింటావా? కులం ఇంకేముంది, కులం పక్కన పెట్టే. అమ్మాయి కూడా మంచి శాలరీ వస్తుంది, ఆ నాన్న కూడా ఊళ్ళో పొలాలు ఆస్తులు ఉన్నాయి. అవునా? అయితే మీ నాన్నకి మళ్ళీ నచ్చ చెప్తానులే. ఏంటి కొడుకు అంటే అవును ఇష్టపడ్డాడంటండి, వాళ్ళు కూడా మనలాగా బాగా ఉండాలంటండి. పోన్లయ్యా అడిచిపడుతున్నాడు కదా, ఏ కులం అయితే మనకి ఏంటి? సెల్ఫిష్. అదే దానికి ఆస్తి కానీ ఏట్లేదు అనుకో, ఒప్పుకోడు. ఉద్యోగం ఏమి లేకపోతే ఇదే అంటే క్యాస్ట్ ఏమన్నా ఒప్పుకోడు. ఇది కావాల్సిన చూద్దాం. అలాగని అలాగే పెళ్ళికి ఒప్పుకుంటాడు. ఫస్ట్ ఒకటి. రెండోది, ప్రతి తల్లిదండ్రులు పిల్లల వయసుకు వస్తారు, ఆడపిల్లలు పెళ్లి చేసేస్తారు. చిన్నప్పటి నుంచి దాన్ని అడుగుతారు, ఏటి కావాలి, ఏటి తింటావా, ఏటి బట్టలు కొంటావు, ఏటి కావాలి, ఎక్కడికి వెళ్దాం, అన్నీ అడుగుతారు. ఈ పెళ్లి దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని అడగరు. అది ఇంజనీరింగ్ అంతా అయిపోయిన తర్వాత అమ్మ నీకు పలానాతో పెళ్లి చేస్తామో మేము మేనమాత కొడుకని. ఇది మొహమాటంగా ఏమన్నా దీనికి ఇష్టం ఉండదు యాక్చువల్లీ. అలాగే ఓపెన్ అవ్వదు. ఇలాగా చాలా జీవితాలు పాడైపోతున్నాయి. నేను ప్రాక్టికల్ చూస్తున్నాను. ఇంత పెళ్ళికి ఇన్ని లక్షలు కట్టని ఇచ్చాము, ఇంత బెంగా చేసాము, మీరు ఆ థాట్ ఆఫ్ వ్యూలో మైండ్ తీసేయండి. సమాజం ఇప్పుడు డిఫరెంట్. ఎవరు బతకాలి బతకనివ్వండి. మీరు విమర్శించద్దు. మీకు నచ్చలేదా ఊరుకుంపోండి. మీరు విమర్శించద్దు. ఆడు ఇలా చేసాడు ఇలా చేసాడు మీరు అలా చెయ్యొద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు బతుకులు అంతా ఈఎంఐ బతుకులు అయిపోయాయి. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు టెన్షన్ 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 టెన్షన్. కార్ ఈఎంఐ కట్టాలి, ఏసీ కట్టాలి, ఫ్రిడ్జ్ కట్టాలి, అన్నీ కట్టాలి, దాన్ని కట్టాలి, గోల్డ్ లోన్కి వెళ్ళి హౌస్ లోన్ కట్టాలి. టెన్షన్ 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 టెన్షన్. చిన్న జీవితం అండి. మరి దేన్ని నమ్మడానికి లేదు. ఒక తల్లి కాదు కదా, ఒక పిల్లం కాదు కదా, పిల్లల్ని ఎవరిని నమ్మడానికి లేదు. మన లోపల ఉంది ఒక ఆత్మ ఉంది, అది ఇప్పుడు వెళ్ళిపోతే దాన్ని కూడా నమ్మడం లేదు. అది మన బాడీలో ఉన్న పార్ట్. అది దాన్ని కూడా నమ్మడానికి మనకు లేదు. దయచేసి ఎవరిని నమ్మొద్దు. నమ్మొద్దంటే వేరేగా అనుకోవద్దు. నమ్మొద్దు. ఉన్నంత కాలం మనస్ఫూర్తిగా కేజీ మటన్ 1000 రూపాయలు కొనాలంటే ఆలోచిస్తున్నారు, కోనం 1000 రూపాయలు కొనాలంటే ఆలోచిస్తున్నారు, ఫుడ్కి ఆలోచిస్తున్నారు. అది ఈఎంఐకి కార్ నెలకి 15,000 అంటే ఓకే రాస్తున్నారు. దీనికి నెలకి ఇంత అంటే ఓకే రాస్తున్నారు. డబ్బు ఎంత వస్తుంది కాదు, నెలకి ఎంత మిగిలితే మనం ఎంత తింటున్నాం ప్రశాంతంగా, మనకు నచ్చిన ఫుడ్ తింటున్నాం లేదా అది ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకోండి. బతుకుతారు, అందరూ బతుకుతారు. ఆ కాంపిటీషన్ తినవచ్చు, అదే కొనేంటే తినొచ్చు. మన కోరికలు మాత్రం చంపుకొని సాటిస్ఫాక్షన్ మాత్రం చెయ్యొద్దు. పిల్లలు బతుకుతే వాళ్ళు బతుకాలు బతుకుతారు. నువ్వు ఒక్కడివే ప్రపంచం తెలివినాడు కాదు. అదవుతుందా? ఎవరు బతుకోవాలి హ్యాపీగా లీడ్ చేసుకుంటారు. మనం అనుకుంటే పిల్లలకి మంచి చదువు, ఆస్తి చదువు, ఇచ్చే చదువు అందరూ తీసుకుంటారు. వద్దు. పిల్లల్ని పెంచండి, వాళ్ళు బాగా చూసుకోండి. ప్లస్ మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా మీరు తినండి. మనం ఇప్పుడు ఉన్నావో తెలియదు ఈ పొజిషన్లో. ఇంకా ఒకప్పుడు ఏంటంటే తోటాంపిరికి ఇచ్చేవారు అవుటో కాదని.
ఇప్పుడు అలా లేదు, డైరెక్ట్ వికెట్ ఎగిరిపోతుంది. కోవిడ్ నుంచి డైరెక్ట్ వికెట్. ఇంకా ఎంపైర్కి రివ్యూలు కానీ ఎంపైర్ కానీ టైం అవుట్ ఏ అవసరం, డైరెక్ట్గా అవుట్ చెయ్యడమే. నెక్స్ట్ కొడుకులు అమెరికా వెళ్ళిపోయారు, దుబాయ్ వెళ్ళిపోయారు, 3 లక్షలు సంపాదిస్తున్నాయి, దాన్ని ఆనందపడద్దు. మీరు చచ్చినప్పుడు 5 నిమిషాల ముందు నీ పక్కన ఉండాలంటే చూసుకోండి. మీరు చచ్చిపోయిన తర్వాత కుక్క చచ్చిపోతే వెంటనే జీవీఎంసోడు ఎవడో తీసి పక్కన పడేస్తాడు విత్ ఇన్ 1 or 2 అవర్స్లో. అదే మనిషి చచ్చిపోతే 3-4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి రోడ్డు మీద పెడుతున్నారు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తే నీకేట లాభం? నీ బతుకు రోడ్డు మీద టెంట్ వేసి ఐస్ బాక్సులు పెడుతున్నారా. నీ కొడుకు రారా అంటే ఈరోజు ఫ్లైట్ అయితే 80,000 ఉంది, రేపైతే 70,000 ఉంది. ఈరోజు అయితే 80,000 ఉంది ఫ్లైట్, రేపైతే 70,000 ఉంది. అంటే 10,000 కోసం అక్కడ ఆలోచిస్తాను. నిన్ను 4 రోజులు ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాడు, 4 రోజులు ఫ్రిడ్జ్లో. నువ్వు ఏటో సంపాదించి జీవితంలో గుడ్డి సేవ చేసుకొని గాడిదలాగా నువ్వు దానికి వచ్చారు భూమి మీదకి సేవ చేయడానికా? నీకంటే కోరికలు అన్నీ ఉండవా? మారండి రా. నువ్వు వేరే ఉద్దేశం అనుకోద్దు. ప్రతి ఊళ్ళు చెప్తున్నాను. మా తండ్రి చచ్చిపోయాడు, పెద్ద పండుగ రోజు, ఊరు పండుగ అది. 8:30 చచ్చిపోయాడు, 9:30 కల్లా మొత్తం రెడీ అయిపోయి 1 అవర్లో మొత్తం చుట్టూ జనాలు ముగిసారు, మొత్తం బేవసం చేస్తూ అది బతుకంటే మన ఆనంది. 11 రోజులు 12 రోజులు నాన్ వెజ్ 20 రోజు 50 మందికి భోజనాలు పెట్టాం, డైలీ 50 మందికి. అంటే ఎవరిని కనుక్కోండి, ఇష్టం కనుక్కోండి, డైలీ పెట్టాం, మినిమం 50 మంది డైలీ నాన్ వెజ్ పెట్టాం. అతను బతుకది ఉన్నంతకాలం తలకే తినేసేవాడు, వారం 1 రోజు మంది తాగేవాడు, హ్యాపీగా ఆస్తి సంపాదించాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు, హ్యాపీ సూపర్ ఫ్రాడ్ ఆఫ్ డాడ్. హాయ్, మీరు అందరూ అనుకోవచ్చు, ఓకే నువ్వు చేస్తుంది నీ మట్టు నువ్వు చేసుకోవచ్చు కదా, స్టేటస్లు పెట్టడం ఎందుకు, పబ్లిక్లు పెట్టడం ఎందుకు, నీ మట్టు నువ్వు చేసుకోవచ్చు కదా, పబ్లిక్లు పెట్టడం ఎందుకని చాలామందికి క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు నాకు అదే క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు ప్రతి ఓళ్ళు మన పొలిమేర దాటి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో ట్రైన్ ఎక్కి నుంచి ప్రతి ఫోటోలు స్టేటస్, ప్రతి ఓళ్ళు స్టేటస్ పెడుతున్నారు. ఐ లవ్ షిరిడి, ఐ లవ్ కేదార్నాథ్, ఐ లవ్ ఎక్కడ, ఐ లవ్ అక్కడ, ఐ లవ్ ఎక్కడ అంటే మీరైతే స్టేటస్ పెట్టుకోవచ్చు పబ్లిక్ ఓపెన్గా. అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎంతమంది వెళ్తున్నారో, 30 మంది వెళ్తున్నారో, 10 మంది వెళ్తారో, అందరూ సెల్ఫీలు తీసుకొని గ్రూప్ ఫోటోలు తీసుకొని మీరు స్టేటస్లు పెట్టుకోవచ్చు. ట్రైన్లో ఏది తింటున్నారో ఫుడ్ స్టేటస్ పెట్టుకోవచ్చు. అన్నీ మీ పబ్లిక్ అయితే మీరు అన్నీ స్టేటస్ పెట్టచ్చు. అంటే నాది నేను చేసుకుంటే మాత్రం స్టేటస్ పెట్టకూడదు. చాలామంది పబ్లిక్ ఎందుకు పబ్లిసిటీ అన్నారు. పబ్లిసిటీ కాదు ఇది, ఎవరు చెప్పాను కదా పిచ్చి అని. ఒక్కొక్క పిచ్చి, నాకు ఈ పబ్లిసిటీ పిచ్చి, ఇది పిచ్చి అంతే. ఏంటి అనుకుంటున్నారా? 2 డేసే ఓపట్ అండి, శుక్రవారంతో లాస్ట్ ఎండింగ్. ఇంకా అక్కడి నుంచి వీడియోస్గా నేను చేయను. ఓకే, ఇప్పుడు చెరువు నిప్పి చేప ఏడిస్తే గద్దొచ్చి ఏదో అడిగిందంట. బట్ నిన్న నాకు కావాల్సిన మిత్రులే, మా ఫ్యామిలీ మెంబరే భగత్ చంటి అని భగవతుడు ఉదయం కూడా వచ్చాడు. ఉదయం కూడా చాలామంది వచ్చారు, మాడిపూలు అన్నీ తెచ్చారు, ఆలే తెచ్చారు మాడిపూలు నేను. థ్యాంక్ యూ. ఆలే రేపు అన్నింటికి వస్తారు. బట్ అతనికి ఒక డౌట్ వచ్చింది, తమ్ముడు జగమంత కుటుంబం నాది అని వీడియో పెడుతున్నావు కదా, అంత కుటుంబం మనకు ఉంది కదా, మన పెద్ద ఫ్యామిలీ ఊర్లో, బట్ మీ అందరూ ఉన్నాం కదరా, ఇందిరా నీకు నువ్వు చేసుకుంటున్నావు అని అన్నాడు. అది విని నేను ఊరికి మీరు ఆన్సర్ ఇవ్వలేదు, రేపు చెప్తాలా అని చెప్పి ఆగిపోయాను. ఎందుకంటే ఆ డౌట్ చాలామందికి రావచ్చు. ఆ పర్సన్కి వచ్చిందంటే ఇప్పుడు మెంటాలిటీస్ అందరూ ఒకలాగా ఉండవు. కొంచెం తల్లికి పుట్టిన వాళ్ళమే అందరూ ఒకలాగా ఉండరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన తినము, ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే
ఆ మనిషికి డౌట్ క్వశ్చన్ వచ్చింది అంటే నేనేంటంటే ప్రతిదీ స్పాట్లో కౌంటర్ ఇస్తాను. ఎందుకంటే మనది బ్రేకులు అండ్ వెహికల్ టైప్, నేను స్పీడ్గా దూసుకెళ్ళిపోతాను. కాకపోతే అక్కడైతే ఆ ఒక్క పర్సన్కే సమాధానం చెప్పాలి, అక్కడితో అయిపోద్ది. 10 మందికి ఈ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్కి వచ్చిందంటే చాలామందికి వచ్చి ఉంటుంది. బట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రతిదానికి ఎగ్జాంపుల్ చెప్తారు. అలా ఇంత బాగా చదువుతారా, అలా ఇంత ఉద్యోగం వచ్చింది, ఆడ ఇంత వ్యాపార భాష పంపించారా, ఆడ ఇచ్చేసి కష్టపడతారా అని ప్రతి మనిషి ప్రతి లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటారు. అదే 200% వాస్తవం అది. అయితే నేను కూడా ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే చెప్పాలి కదా, బాధ్యతగా నాకు రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే సొసైటీలో నేను చేస్తుంది కరెక్ట్ తప్పు అనేది అది మీ ఒగ్గేస్తున్న అది సెకండరీ. ఓకే, మాధవధార గ్రామం కంచరాని అచ్యుతరావు అనే పర్సన్కి పెద్ద కుటుంబం మాలాగే. ఆ భార్య ఏమైనా తెలియదు, అతను వేరే కుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత సంథింగ్ మనకు అనవసరం. అతను చనిపోయాడు. బామ్మలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. తలకూర ఎవరు పెట్టడానికి పెట్టలేదు. ఆ రోజు చేస్తే అక్కడితో కమ అయిపోయాయి. నెక్స్ట్ సనపల బంగారాజు, మావతరు అందరికీ తెలుసు. వాళ్ళ తమ్ముడు సనపల తినాదు, వాళ్ళు పెద్ద కుటుంబం, అలాగే బాగా ఉన్నోలే. అతను కూడా చచ్చిపోయిన రోజే అక్కడితో అయిపోయింది పాత్ర. 11 కార్యం కానీ చేయడం కానీ ఎవ్వరు చేయలేదు. ఎందుకంటే మనం ఎవరో చేస్తారని మనం ఉండకూడదు. అంటే నా మెంటాలిటీ, ఎవరో చేస్తారు అనే ఆస్తోని క్వశ్చన్ మార్క్తోని నేను ఉండలేను. అందుకోసం ఇది నాకు నేను చేసుకున్నాను తప్ప, కానీ ఇది ఎవరి మీద, తల్లి మీద కానీ, లేకపోతే అన్నదమ్ముల మీద కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ, దీని మీద అసలు 1% కూడా వాళ్ళ మీద గేట్ లేదు. ఎందుకు ఉంటుంది వాళ్ళ లైఫ్. ఇప్పుడు తల్లి ఉంది, ఆస్తి ఇచ్చింది, అన్ని ఇచ్చింది, రోజు అన్నం పెడుతుంది, కూరలు కానీ వండుతుంది, అన్నీ చేస్తుంది. నాకు తల్లి మీద 1% లేదు. ఎందుకు? ఇప్పుడు ఆవిడే ఏజ్డే. ఇప్పుడు నేను ఎక్కడ తిరుగుతాను, నేను నా పార్ట్ 2 అనేది ఏంటన్నది మీకు శుక్రవారం ఎవరిస్తాను. ఇది ఎందుకు చేస్తున్నానో నేను రీజను అది నేను శుక్రవారం చెప్తాను. ఇంకా ఓకే లిమిట్ అలాగా ఎవరు పెడతారు అనే క్వశ్చన్ మార్క్ మీద ఇది నేను చేసుకోండి, దీనికి ఆన్సర్ మళ్ళీ ఇస్తాను. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, నాకు ఒక మెసేజ్ చేశారు, పేరు చెప్పను. నేను ఒకలా మాట్లాడినందుకే నేను వేరే దాన్ని పెట్టడం వల్ల అది చిన్న ఇష్యూ అయింది. అంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తుంటాను మాట్లాడారు, అసలు సంబంధం లేదు. వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, తప్పది. ఇప్పుడు ఎవరి ఒపీనియన్ ఉంటుంది, ఒక నచ్చుతుంది నచ్చకపోవచ్చు. ఇప్పుడు నాకు ఇంకా ఆ క్వశ్చన్కి ఇంకో మెసేజ్కి చిన్నది డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం పిల్లలంటే ప్రాణం ఇచ్చేస్తాం, ప్రతి తల్లిదండ్రులు గారాభంగా పేదవడామని, డబ్బు ఉండవని, ఎవడవని, మిడిల్ క్లాస్ అవని. పిల్లలకి మనకు లేకపోయినా వాళ్ళకి చాలా అరుదుగా గోల్డ్ స్పూన్లో పెంచుతాం. ప్రతి తల్లిదండ్రులు అది కామన్. అది మనం అంత గోల్డ్ స్పూన్ పెంచినప్పుడు మనం వాళ్ళ కోసం సంవత్సరానికి మనం పండక్కి పట్టుకుంటాం జనరల్గా. కానీ పిల్లలకి వాళ్ళు ఇప్పుడు పడితే ఆన్లైన్ బుక్ చేసుకుని ఉంటారు. మనం అనం, ఎందుకంటే మనకి ఇట్లా పిల్లలు ఆనందపడతారు అనే కాంప్రమైజ్. అలాగే తల్లి కూడా ఎక్కువ చీరలు కొనడానికి ఇష్టపడదు. పిల్లలకి కొంటానంటే బుక్ చేసేస్తుంది, ఆ డబ్బులు ఇచ్చేస్తుంది, ఏదో అలా అడ్జస్ట్ అవుతుంది. అంత గోల్డ్ స్పూన్గా బాగా పెంచేసి ఎలా పెంచుతామంటే పిల్లల్ని అప్పుడు అంటే ఆ ప్రాణం, మన ప్రాణం ఆలే అన్నట్టు అంత గారంగా పెంచుతాం, అంత ప్రేమ చేస్తాం, అంత బాగా చేస్తాం. నిన్న చెప్పానే, ప్రతి ఊరికి పిచ్చి ఉంటుందని. ఆ పిచ్చి ఆడపిల్ల తండ్రికి 10 సంవత్సరాల అమ్మాయి రాగానే పెళ్లి చేసే పిచ్చి వచ్చేస్తుంది. అమ్మాయిని అమ్మని పెట్టండి, ఈ కూతురు నమ్ముకుంటావా? లక్షలు ఇచ్చి, కార్లు ఇచ్చేసి, సైట్లు ఇచ్చి మీ కూతురు నమ్ముకుంటావా? మీ కూతురు మొగుడు రారా కానీ అమ్మకపోతే? అమ్మడం ఏంటి? 10 సంవత్సరాలు ఎంత గారంగా పెంచావు, కూతురు నమ్మడం ఏంటి? ఒకసారి ఆలోచించు. నువ్వు కూతురు నమ్ముకుంటావా? ఎవరికో అమ్ముతావా? పెళ్లి చేయాలంటే చెయ్యు. అమ్మడం ఏంటి? డబ్బులు ఇచ్చి అమ్ముకుంటావా? అది వస్తువా గాడిదా? 10 సంవత్సరాలు అంత బాగా పెంచావు, లక్షలు ఇచ్చేసి అమ్మేస్తావా? నెక్స్ట్ నా ఆనుమూర్తి మగజాతి కోసం మాట్లాడుతున్నాను. ఏరా పిల్లం డబ్బులతో బతుకుతావా? నువ్వు బతకలేవా? కాలు చేయన్నీ ఉన్నాయి కదా, ఏ ఉద్యోగం చేసుకుంటున్నావు కదా, పని చేసుకుంటున్నావు కదా, పిల్లవాస్తే నీకెందుకురా? అంటే ఆడదాని డబ్బులతో బతికేద్దామనా? చెప్పు, ఏమో నువ్వు చేయలేవేటి? నువ్వు బతకలేవా?
నువ్వు చేసుకోలేవా? రే ఒకసారి విను, రేపు పొద్దున్న నువ్వు మీ అత్తారింటికి వెళ్తే మామ వచ్చాలే అని ఉండకూడదు. కొడుకు వచ్చాడు అన్నట్టు చూడాలి. ఫ్యామిలీని చూడు. డబ్బు కాదు రే, డబ్బు ఎంత ఇస్తున్నారు, ఈ సైట్లు ఇస్తున్నారా అవి ఏ ఉండవు. నీకు కర్మకాలి ఏదో బిజినెస్లో పెట్టావనుకో ఆ డబ్బులు పోతాయి. ఏదో అని కర్మకాలు ఒంట్లో పోలేదంటే ఆ డబ్బులను డాక్టర్కి ఇచ్చినవే, ఏ శాశ్వతం కాదు. కానీ ఒకసారి నువ్వు ఆలోచించు. నువ్వు కుటుంబం చూడు ఫస్ట్, అంతే తప్ప కానీ వేరే చూడకు. ఫస్ట్ కుటుంబం చూడు. ఎలాటో వాళ్ళ ఇంటికి వెళ్తే మనకి కొడుకులా చూసుకుంటున్నారా చాలు, గింజన పెట్టినా చాలు. ఇంటికి వెళ్ళగానే అల్లుడు రామ్మ అనుకుని అన్నం వేసి కొద్ది గెంజేసి ఉల్లిపి మొక్క ఇచ్చిన ఆ ఆనందం తృప్తి వేరు. ఈడ వచ్చాలే అది మటన్ పెట్టే ఆడ కొద్దిగా మళ్ళీ ఎదవా అది పెట్టే మటన్ పెట్టినా చికెన్ పెట్టినా ఆ ఒక్క వరడు వచ్చాలే ఆడ కొద్దిగా మళ్ళీ ఎదవా అన్న వరడు నీకు అక్కడ అమృతం పెట్టినా కొందరు సిగ్గులైన తినేస్తారు కానీ అరగదు, కొందరికి అరగదు. అలాగే పెళ్లి చేస్తున్నప్పుడు కూడా పేరెంట్స్ కూడా సాఫ్ట్వేరా, అది 2 లక్షలు వస్తున్నాయా, అది డాక్టరా, గవర్నమెంట్ ఎంప్లాయ్కి అవ్వాలి, అది వ్యాపారం ఎలాగుంటో తెలియదు అని ఆలోచించుకో. ఆ మనిషి ఎలాటోడు ఆడేమన్నా జీవితంలో మన పిల్లలకి మనలంతా చోటు ఎవడు, అది క్రాష్, అది ఎవడో చోటు, మనం చూసినంత ప్రేమ ఎవడో చోటు. కానీ మనంతా కాబట్టి అట్లీస్ట్ ఒక 30% చూసినా చాలు ఆడపిల్ల జీవితం బాగుపడుతుంది. దయచేసి మీరు అతిగా ఆశపడిపోయి ఉద్యోగం ఉందని లేకపోతే తక్కువ ఆస్తులు ఉన్నాయని మీరు మాత్రం ఎప్పుడే రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు. నెక్స్ట్ నేను ఒక 10 రోజులు బట్టి నా చావుది నేనే కర్మ పెట్టుకుంటున్నాను, పెద్ద కర్మ. ఎందుకంటే ఫ్యూచర్లో అనుకుంటే నాకు తెలియదు. బట్ నౌ నాకు నేను చేసుకుందామని ఈరోజు 10వ రోజు. ఈరోజు 10 రోజులు బట్టి రోజు దీపాలు ఉదయం సాయంకాలం దీపాలు నైవేద్యం అన్నీ పెట్టి సాంప్రదాయకంగా చేస్తున్నాను. రేపు కూడా సాంప్రదాయకంగా పంతులు వస్తున్నారు, హోమాలు, యజ్ఞాలు, దానాలు, గోదానం అన్ని దానాలు రేపు ఇస్తున్నాను ఓపెన్గా. నెక్స్ట్ రేపు నాది 11 రోజు దినకార్యం. దీనికి ఎంతమంది వస్తారో బోనుకు రారు అనే క్వశ్చన్ మార్కు నాకు అనవసరం. నాకు చాలామంది అభిమానులు ఉన్నారు, ఆప్తులు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఎవరికి ఫోన్లో కాదు, ఈ మెసేజ్ ద్వారా చెప్తున్నాను. దయచేసి నా యొక్క అభిమానం ఉంటే మీ అందరూ వచ్చి రేపు ఆశీర్వదించి చూస్తున్నాను, కోరుకుంటున్నాను. ప్లస్ వెజ్ నాన్ వెజ్, ఎందుకంటే నాకు నాన్ వెజ్ ఇష్టం. చికెన్, మటన్, తాలకాయ అన్నీ ఉంటాయి. ధన్యవాదాలు. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా. నువ్వు కనపడవు, కలిపి నువ్వు కనపడవు. పైకి చూపించు, ఐటమ్ చూపించు. తీసి చూపించు.
నువ్వు వేసి ఇలా దొమ్మేసి నువ్వు వెళ్ళిపోతే అప్పుడు నేను దగ్గర 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 ఇవి యూట్యూబ్ అండ్ ఓకే ఇది యూట్యూబ్ అవుద్దా ఫోన్ పోద్ది అవుద్దా మీకు వద్దు ఫోన్ వెళ్ళిపోయి నేను చేస్తాను అవుతుందా నీకు అవుతుందా श्री महासरस्वती नमो नमः श्री गुरुभ्यो नमः हरिः ओम् ओम नौरीरुषोमा प्रादाः जनसपत्नामदेवं कुन्दाग्निभ्यामुपादामहे तामसो रुद्रा नारायण परं ब्रह्म तत्तन्नारायणः परः सर्वं दृश्यते श्रूयते वा अनन्तमव्ययं कविगो समुद्रेऽन्तं विश्वशम्भो अलो निष्ठ्याभिधस्यान्तेनाभ्यामुपरितिष्ठति सन्ततगो पूछे केशवाय नारायण परमात्माय गोविंदाय शंकर भगवान अपराध दोष परिहार तिरोधक समये सर्वत्र माता पितृदोष परिहार सिद्ध्यर्थं तिरोधक पिंड प्रधान पूजामहं करिष्ये ध्यायामि पिंड देवता महं गोदानं प्रथम गोदान महं करिष्ये मम वैतरणी नदिदोष परिहार सिद्ध्यर्थं तिरोधक पिंड प्रधान समये रजित गोप्रतिमा दानं ब्राह्मण मुखेन तुभ्यमहं संप्रदते रजित गोप्रतिमा दानाक्षु गोदानं तुभ्यं गोदानं तुभ्यं संप्रदते नमः संपूर्ण कृष्णबाध निवारण सिद्ध्यर्थं ब्राह्मणमुखेन छत्रदानं చేస్తున్నాం ब्रह्मणस्वान् स्वाहा ओं गणानान् गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्वान् स्वाहा ओं ब्रह्मदेवानां पदवे कवीनां श्रीविप्राणां स्वमृगानां शैनवृद्धानां स्वदितृमणानां सोम पवित्रमच्चेदेवं स्वाहा ब्रह्मणाय नमः विष्णुचक्रमेत्रेदानदेवं समूढमस्य भागं श्रे स्वाहा स्वाहा नारायण परो ध्याता ध्यान नारायण पराय चिरंजीवसमं दृश्यते श्रूयते वा अंतर्बहिर्सुदस्मो यात् नारायण सदा स्वाहा ओम करिष्ये सज्मा समुदा गोत्रो भवस्य आत्रेश गोत्रो भवस्य नामदर्पण प्रभाकरमपदायीनां पितरपितामह परेवरेतुदा श्रामः यमावता अस्मिन् ब्रह्मण्यस्मिन् चित्रे श्यामदृश्यामरोदय अस्मिन् कर्मणस्यां देवो चागुस्वाहा पित्रोभ्यमन्त्रोभ्यैदन्नवमा आत्रेश गोत्रोद्भवस्यात् नारायणामपदायीनां पितरपितामह परेवरेतुदा श्रामः यमावता अस्मिन् ब्रह्मण्यस्मिन् चित्रे श्यामदृश्यामरोदय अस्मिन् कर्मणस्यां देवो सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अतोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते स्वाहा
संजमे वयस्मे प्रियंजमे रामस्मे रामस्मे सोमधस्मे मधुरंजमे श्रेयस्मे वस्यस्मे जस्मे भगस्मे द्रोणिंजमे यंतात्मे दत्तात्मे क्षेमस्मे विजस्मे विष्णुत्मे महत्मे संवित्मे ज्ञातृत्मे सूस्मे प्रसूस्मे सेरंजमे वयस्मर्दंजमे वर्धंजमे क्षुंजमे नामयस्मे जीवादस्मे दीर्घायुक्मंजमे नविक्रंजमे वयस्मे स्मृतमे सेनंजमे शोषात्मे शुदिनंजमे पूर्णात् मुहूर्तस्तु उतासनः यदुहदन्तु मयादेव परिपूर्णं तदस्तु ते ఎంతండి గురుగారు నీళ్ళు జలవేసి పెట్టండి చెప్పు తీసుకుని అదలండి చూసింది బుక్ కదా చల్లండి నీళ్ళు చూపించండి ప్రాణాయ శుభానాయ శ్రవ్యానాయ క్షాం ధారయామి నమస్కారం తీసుకోండి ఆ ముడి తీసేయండి మెడలో ముడి తీసేయండి మెల్ల వేసుకోండి కడతా అయిపోయినట్లయితే ఒక్క నిమిషం చాలా నీటిలో కలిసిపోయింది. చాలా బాగా అయింది. ఈ కార్యం చాలా బాగా అయింది. నేను కూడా అనుకోలేదు, కానీ ఎంత బాగా అవుతుందని హోమాలు గురుగారు దయ వల్ల చాలా బాగా అయింది. నేను చేసింది చాలామంది అనుకున్నారు, కానీ ఒకసారి ఆ గురుగారితో మాట్లాడాలని కోరుతున్నాను. నమస్కారం. చాలామంది చేయకూడదు అనుకుంటున్నారు. చేయకూడదు నేమైతే లేదు, గరుడ పురాణంలో చేసుకోవచ్చు చెప్పింది. మనిషి తాను చనిపోయిన తర్వాత వేరే వాళ్ళు కర్మకాండం చేస్తారో లేదో అనే ఉద్దేశంతో తానుగా ఇతను బతుకుండగానే తనకు సమస్త దాన ధర్మాలు, గోదానం, భూదానం, అలాగే బంగారం, వెండి, చెప్పులు, గొడుగు ఇవన్నీ కూడా స్వయంకృతంగా జరిపించుకుని తన ఆత్మశాంతి చేసుకోవడానికి జరిగిన కార్యక్రమం. ఇందులో తప్పు అయితే ఏమీ లేదు, చేయకూడదని ఏమీ లేదు. తన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించే వాళ్ళు ఉన్నారో లేదో, చేస్తారో లేదో, ఆ ఫలితం దక్కుతుందో లేదో అనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం ఇది. దీనికైతే చేయకూడదని ఏమీ లేదు, గరుడ పురాణంలో చేసుకోవచ్చు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి అయితే ఎటువంటి అడ్డంకి లేదు. ఎవరు అన్నిదా భావించవద్దు. శుభం పోయారు. ధన్యవాదాలు. ఎవరో ఇటు అమ్మకి నీకెట్ అయిందా, అన్నయ్యకి నీకెట్ అయిందా, ఇంకా ఫ్యామిలీకి ఎట్ అయ్యిందా, ఎలాగ ఆలోచిస్తారా బాబు? నాకు అర్థం కావట్లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ డే నుంచి ప్రతి వీడియోలోనే ముందు వివరించి జరిగింది చెప్తున్నాను. ముందు ఎవరేమంటే అది కూడా నేను రిప్లై ఇస్తున్నాను. అన్నింటికి మీకు క్లియర్గా వివరిస్తున్నాను. ఆ థాట్లు మీకు ఎలాగ వస్తారా బాబు? మీకు దన్నారా బాబు మీ తల్లిదండ్రులకి? ఆశ కూడా ఉంది అనుకో. ఉదాహరణకి నా పెళ్ళి నేను పెట్టుకుంటున్నా, అందుకే నాకు గొడవ ఉంది, నా పెళ్ళి నేను పెట్టుకుంటున్నా, వాళ్ళకి పెడతాను కానీ నేను నాకు పెట్టుకోను కదా, వాళ్ళకి పెడతాను కదా, వాళ్ళకి గొడవలు ఏముంటాయి? ఆలోచించండి రా, ఏంటది క్వశ్చన్లు కొరతక్కువ ఏదన్నా కొడకలరా? సరే చిన్న ఆలోచించు. నాది ఎందుకంటే నేను ఎందుకు చేశాను కాన్సెప్ట్ చెప్పడానికి మాత్రమే చేశాను. అయితే నాకు 42 years. ఈ 40 yearsలో చాలా అనుభవం చూశాను. ఇంకా కొన్ని విషయాల్లో PhDలు అన్నీ అయిపోయాయి, ఎక్స్పీరియన్స్ ఫుల్ వచ్చింది. బట్ నేను ఎందుకు చేస్తున్నాను అనేది చిన్న కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇప్పుడు నా ఏజ్ 42 అంటే మేబీ 75% లైఫ్ అయిపోయింది. ఇంకా మిగిలింది 25% నా లైఫ్. ఇప్పుడున్న పొల్యూషన్కి, జనరేషన్కి, మనకున్న ఫుడ్ హ్యాబిట్స్కి, అన్నిటికీ నాకు లైఫ్ ఉంది ఇంకా 25%. ఈ 25% నేను ఒక కాన్సెప్ట్ మీద వెళ్తున్నాను. అది ఏంటనేది అంటే
రేపు పొద్దున నాకు పెద్ద అమౌంట్ వస్తుంది, ఒక 50 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని, ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 80 lakhs వరకు మొత్తం తిరుగుతాం. అంటే భక్తే రక్తి, అంటే భక్తికి ఫుల్గా భక్తి డివోషన్గా ఉంటుంది, రక్తి ఉంటే అలాగే ఏది వన్స్ చేయను. అలాగే వెళ్తాను, ఎక్కడికి పట్టుక ప్రతి పులిచేతులకి వెళ్తాను, ప్రతి దగ్గరికి వెళ్తాను, ప్రతి నాకు నేను ఇచ్చుకుంటాను, దానాలు ఇచ్చుకుంటాను, అన్నీ చేసుకుంటాను. నేను ఒక లైఫ్ చూద్దాం, ఆల్రెడీ లైఫ్ అనేది ఆల్రెడీ అయిపోయింది 70%. ఇంకా లైఫ్ అనేది అయిపోయింది, ఇంకా 25% ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్కి. మీకు అందరూ తెలిసి నేను చెప్పట్లేదు ప్రత్యేకించి ఏమైనా ఇబ్బంది పెట్టి. కాకపోతే నేను నా ఉద్దేశం ఏంటంటే నా మెంటాలిటీ, నేను ఇంకా గొడ్డు శాఖ చేసుకొని ఆల్పు వేసుకొని జీవితం అంతా ఎక్కడికి వెళ్ళని పొజిషన్ టైప్ కాదు. ఎందుకోసం నేను పార్ట్ 1 ముగించాను. ఇంకా పార్ట్ 2 ఏంటంటే అది భగవంతుడు ఇచ్చిన వరం, ఎక్కడికైనా ఫ్రీ బాడ్. అసలు నిజంగా అలా తల్లిదండ్రులు దొరకను పూర్వజన్మ అదృష్టం. కానీ సూపర్ ఎక్సలెంట్, వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలో నాకు తెలియదు రుణం. కానీ కొన్ని పరిస్థితుల్లో అంటే నా పర్సనల్ అభిమానం మీద నాకు ఎప్పటి నుంచో మహా అయితే కొన్ని తీలిగా మొత్తం తిరిగాలి, మన దేశం మొత్తం విదేశాలు మొత్తం అన్నీ కలితో చూసేయాలి. అన్నీ అయిపోయింది. అయితే 80 లక్షలు తీసుకెళ్ళి లాస్ట్ 50,000తో మళ్ళీ వచ్చేస్తాను మా ఆధార. 50,000తో మా ఆధార వచ్చేసి ఈ 50 లక్షలు ఇంట్రెస్ట్ వస్తుంది కదా, దాంతో హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుంటున్నాను. అది నాకేం ప్రాబ్లం లేదు, నేను ప్లానింగ్ మీద వెళ్తున్నాను. దయచేసి ఈ కార్యక్రమం ఎందుకు చేసావు రైటే, ప్లానింగ్ చేసుకుంటున్నావు రైటే, ఈ థాట్ ఎందుకు నీకు చెప్పు. నాకు ఏం లేదు, ఒక సండే నైట్ పడుకున్నాను మొన్న 25 నైట్ అనిపించింది. మనకి ఫారెన్కి అంటున్నాం కదా, ఫిలిప్పీన్స్ అంటున్నాము, బ్యాంకాక్ అంటున్నాము, మలేసియా అంటున్నాము, అన్నీ తిరుగుతాము. అక్కడ ఏమైనా సంథింగ్ మనకి పచ్చత్వం కాదు కదా, గోకాసులు అన్నీ ఉన్నాయి. మనకి ఏమైనా అయితే మన బాడీ వస్తుందా రాదా అనే చిన్న థాట్ అనేది వచ్చింది. మనం పెట్టుకుని తప్పే ఉంది అని ఒక చూశాను దాంట్లో. అంటే చెప్తాను తర్వాత అది. అయితే మనం దాన్ని చేసుకుని తప్పే ఉంది, నాదే కదా, మన రేపు పొద్దున్న అనుకుంటే ఎక్కడ ఉంటుందో తెలీదు అని ఆ ఉద్దేశం మీద నేను ఆ రోజే ఉదయం దీపం పెట్టేసి సాయంకాలం ఫోటో పెట్టేసి కంటిన్యూ డే వన్ అంటే అదే మీనింగ్. డే 1 నుంచి ఇంట్లో శుభకార్యం అన్ని ఎలా చేస్తారో నేను డే 1 నుంచి అలా చేస్తున్నాను. ఎందుకంటే డే 1 ఎందుకు అది ఓపెన్ చేయలేదంటే దానికి రీజన్ కూడా, డే 1 కానీ అది ఓపెన్ చేస్తే ఇంటనే మొత్తం దండుపాలెం బ్యాచ్ మొత్తం దిగిపోతే నాకు అడ్డు వస్తుంది 100%. ఎందుకోసం ఏం చేశానంటే డే 6 వరకు క్వశ్చన్ మార్క్ పెట్టాను. చాలామంది ఏమనుకున్నారంటే మాలేస్తారు అనుకుంటున్నారు, ఏదో లేకపోతే ఏదో అనుకున్నారు తప్ప, కానీ ఇంకా అనుకోలేదు. నేను డే 7 ఎందుకు ఓపెన్ చేశానంటే ఇది సమాజం ఇంకో మేర తెలియాలని, లేకపోతే ఈ పథకంలో ఏం చెప్పకపోతే నీకే ఇంట్రెస్ట్ ఉండదు, ఈ వాట్సాప్ చూసి స్టేటస్ చూసి నీకే ఇంట్రెస్ట్ ఉండకపోదును. కాకపోతే అది నా పర్సనల్ ఒపీనియన్, అది నాది చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ రోజుల్లోనే చెప్పుతున్నాను కదా, భార్యకి, భర్తకి, పిల్లలకి, అల్లుడికి, కూతురికి, అందరికీ మనకి అందరి పర్సనల్ ఫోను, ప్రతి మనిషికి అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్ లోకంలో పడిపోయారు. ఇన్స్టాగ్రామ్ అంటారు, లేకపోతే ఏదో అంటారు, ఫుడ్ అంటారు, లేకపోతే ఇవి అంటారు, ప్రతి ఓలో ఏదో ఒకటి ఇంకా అలాగా బతికేస్తారు బయట. శాస్త్రం అనేది జీరో మర్చిపోయారు. శాస్త్రం అంటే తెలీదు. భగవద్గీత అంటే ఏంటి, పురాణం అంటే ఏంటి, అసలు ఏంటవి అసలు మీకు తెలుసా? తెలియకంటే అడ్డంగా వాళ్ళు చేస్తారు. అడిట్ అలా చేసి అడిట్ అలా చేసాను. ఎవరైనా నేను చెప్తాను, చాలా చెప్తున్నాను, ఎవరు వస్తాను నేను వస్తాను, 4 వస్తాను నేను. మీరు ఏది పెట్టినా పర్లేదు. గరుడ పురాణంలో తెలియకపోతే పద్దుకుమాలకు కొంత పొద్దుమాల ఏదో తెలియదు, అందుకని ఆ బుక్ చదవరు. అది ఎవడో చదవడు, ఎవడో 1% అంటే 2% చదువుతాడు బుక్. దాని మెసేజ్ దాని తెలియదు ఎవరికి. గరుడ పురాణం క్లియర్గా ఉంది, ఎవరు పెన్న వాడు పెట్టుకోవచ్చు, ఆప్షన్ లేనప్పుడు క్లియర్గా రాస్తాడు. అది తెలియక చాలామంది ఇదేంటి ఎవడు పెట్టలేదు ఎవడు పెట్టడు, ఫస్ట్ ఎవడు పెట్టడు. ఇప్పుడు ఎవడో ఇది కనిపెట్టాడు ఫోను, ఒకడే కనిపెట్టాడు, మనిషే కదా కనిపెట్టింది. కనిపెట్టాడు కాబట్టి ఫోన్ మన దగ్గరికి వచ్చింది. అది ఆడ కూడా బయటకు ఆ రోజు ఓపెన్ అవ్వలేదు అనుకో. ఇప్పుడు ఎంతమంది మన ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతాం ఫోన్లో. ఇప్పుడు ఫోన్ లేకపోతే జీవితం లేదు. భర్త లేకపోయినా, భార్య లేకపోయినా, ఎవరు లేకపోయినా ఉండిపోవచ్చు, ఒక పూట భోజనం లేకపోయినా పర్లేదు. కానీ ఫోన్ కానీ అరగంట కానీ కడంగా పడకపోతే ఇది అమ్మ జీవితం నాశనం అయిపోయినట్టు అని ఫీల్ అయిపోతాయి. అంటే అందరికీ, మాకైనా అంతే, నాకైనా అదే స్టేజ్. లగ్గానే ఫోన్ లేక పక్కన కనపడితే మనకి ఏదో కంపెనీ మునిగిపోయినట్టు, ఏదో మనకి ఏదో చచ్చిపోయినప్పుడు మనకి అంత బాధ రాదు. ఫోన్ కానీ డిస్ప్లే పోయింది అనుకో, నా జీవిత సర్వనాశనం అయిపోయింది. ఏంటి జీవిత సర్వనాశనం అయిపోయింది, ఏం అవదు, మళ్ళీ డిస్ప్లే వేసుకుంటాం.
అరే 1 డే 2 డేస్ ఉంచుతాడు ఫోన్ అంతే, అంతకనే ఏముంది. కానీ ఆ 2 రోజులు మనకు టెన్షను, ఆ 1 డే ఉండే టెన్షను అంటే 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 అందరూ రైట్. మీరంటే నేను మీతో మాట్లాడుతున్నా, ఆ ఫోన్ వల్ల మాట్లాడుతున్నాను. అయితే కొడుకులు ఉండగానే ఓల్డ్ జమ్లు ఎందుకు వచ్చాయో అని మీరు ఆలోచించండి. అసలు ఓల్డ్ జమ్లు ఎందుకు వచ్చాయి? ఈ ముసళ్ళందరూ అక్కడికి ఎందుకు వెళ్తారు? అక్కడ పెండ ఎవరు పెడతాను తెలుసు మీకు? అది ఎవరు ఏం చేస్తుంది తెలుసా? ప్రేమ సమాజం అనుకొని, లా సమాజం అనుకొని ఒక సమాజం చేస్తుంది తప్ప. కానీ చాలామందికి నెక్స్ట్ పిల్లలు ఓల్డ్ మనది ఓల్డ్ ఏజ్లో ఒక ఆడది మొగడు కక్కుర్త వల్ల వాళ్ళు ఈరోజు అమ్మాయి ఎవరు తెలియదు, నాన్న ఎవరో తెలియదు. ఆడికి అసలు ఆడికి పిల్లలు ఆడికి ఎవరు పెడతాడు? మీరు ఎవరైనా పెడతారు? చూసినాడు ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరు పెడతారా చూసినాడు? ఇది ఉంది, గర్భపురంలో ఉంది. ఎవడో పెట్టుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. కానీ ఎవడో చదవండి. ఇది యాక్చువల్లీ అది పెట్టకూడదు, అది మనం పెట్టకూడదు. అది పెడితే ప్రాబ్లం. అంటే ఏదో శాంతి చేయాలంట, అది అవతలకి నాకేం ఉండదు. ఆవిడ నా పాత్ర నేను అయిపోయింది, ఇంకా నాకేం లేదు. కాకపోతే అది యాక్చువల్లీ అది పెడుతును, కానీ అది పెట్టకూడదంట. సాంప్రదాయం పరంగా అలా చదవాలంట. అది ఒక చెప్తే, ఎందుకంటే గరుడ పురాణం కోసం ఎవరు చెప్పలేదు. గట్టి పాకి కాదు, ఏ పాకి చెప్పదు. కామెడీ షోలు చెప్తారు తప్ప. కానీ అచ్చి ఇచ్చి అచ్చి అని చెప్తారు. కానీ గొర్రె పండుగ కోసం ఒక్కటి చెప్పడు. రామాయణం కోసం ఎవరు చెప్పినా మనం వెళ్ళాం, మనకి అనవసరం. అది వేస్ట్. మనకి రామాయణం కోసం టాపిక్ వేస్ట్. అది అసలు ఎందుకంటే దాన్ని నిన్న ఫస్ట్ టైం ముట్టుకున్నాను నేను. అది పంతులకి దానం ఇచ్చినప్పుడు భగవద్గీత. అంతవరకు ఈయనప్పుడు ముట్టలే. అది ఎక్కడ అప్పుడు నాకు తెలిసి అది ఎవరు వాడలేదు, ఒకే ఒకరు వాడుతున్నాడు కోర్టులో. ముద్దకి ఇచ్చి ఒట్టేయమంటాడు. ఆడు ఒట్టే చెప్తాడు, కానీ అది చెప్పింది అది చేయడు జడ్జి. లాస్ట్లో ఏదో వల్ల తీర్పు అది ఇస్తాడు. అందుకని భగవద్గీత ఒట్టేస్తే ఆడికి ఒగ్గిడు. అదే అలాగ అయిపోయింది భగవద్గీత అంటే. అదొక ఆట వస్తువులాగా అయిపోయింది. ఇప్పుడున్న జనరేషన్కి భగవద్గీత అంటే భగవతమ్మ లేకపోతే బాలమ్మ, బాలకృష్ణ అని పేరు అనుకుంటున్నారు తప్ప. కానీ అదే ఉండదు. ఒక్కసారి మీ అందరికీ కాల్ దండం పెడతాను, రిక్వెస్ట్. నిన్న నాకు ఒక అతను ఫోన్ చేశాడు, మా మురళరే, రాజు నాకు ఇది ఆడపిల్ల నీలో చేసుకోవాలి రాజు, మనసు లాగేస్తుంది అన్నాడు. అంటే అదేంటంటే ఇప్పుడు అందరికీ ఎంతవరకు ఎవరు చేయలేదు కాబట్టి మీకు విచిత్రంగా ఉండొచ్చు. ఇప్పుడు బతుకున్న దానాలు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఒకటి దానం ఇచ్చిన విద్యార్థి దానాలు ఇచ్చారు అంటారు. అలాగ 10 మంది ఇస్తారు అనుకో, దానాలు ఇచ్చుకోవచ్చు. దానికి అంది దానాలు ఎప్పుడు ఇస్తారు? మనిషి చచ్చిపోతే ఆత్మ శాంతించడానికి దానాలు ఇస్తారు. అది బతుకుండగా దానాలు ఇస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గయ్య వెళ్తున్నారు, పిండం పెడుతున్నారు బతుకున్న వాళ్ళకి, అది తప్పలేదు. నేను ప్రాక్టికల్గా నా ఫోటో పెట్టుకొని నేను నా మట్టుకు నేను అన్నీ చేసుకొని సాంప్రదాయంగా వెళ్తున్నాను, అన్నీ చేస్తాను, మీకు అన్నీ అప్డేట్ చేస్తున్నాను, అన్నీ సాంప్రదాయం చేస్తున్నాను, నా తప్ప. ఒకసారి ఆలోచించి కాల్ దండం పెడుతున్నాను. ఇది అంటే ఇది వేరే కాదు. మీరు మీ థాట్ ఆఫ్ మైండ్ అంతా సెల్ ఫోన్లతో ఉండిపోయి వేరే టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఈ ఏదో ఎంటర్టైన్మెంట్ ఆ టైప్లో వెళ్ళిపోయింది. కానీ ఒక్కసారి శాస్త్రం చదవండి ప్లీజ్, రిక్వెస్ట్. మీకు అందరు కాల్ దండం పెడుతున్నాను. శాస్త్రం క్లియర్గా ఉంది, ఎవరి దాన్ని పెట్టుకోవచ్చు, ఎవరి దాన్ని చేసుకోవచ్చు, నమ్మకం లేకపోతే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. దయచేసి మీరు ఎవరైనా మీకు అనిపిస్తే ఇలా చేసుకోవాలని గరుడ పురాణం చదవండి. చాలామంది అంటారు గరుడ పురాణం ఫస్ట్ రోజు నుంచి 11 రోజు చదవాలండి. అది కాదు, ఎవరి దాన్ని చదవాలంటారు. యాక్చువల్లీ శాస్త్రుడు తెస్తే ఎవరి దాన్ని చదవాలి. నువ్వు చదివేసి పక్కడికి వినిపించకూడదు. నీకు ఉందా చదవాలనిపించిందా, నువ్వు చదువు, అందరూ తెలుసుకో. మళ్ళీ ఎవరు చెప్పకూడదు. అది తెలుసుకొని నువ్వు నిత్యం చేసుకో. ఏ దానాలు ఇస్తావా, ఏ చేస్తావా అనేది శాస్త్రం తెలుసుకోండి. శాస్త్రం తెలియకంటే ఎవరు అర్థంగా వాదించద్దండి. నేను ఎక్కువ చేస్తాను. కానీ ఎవరు నేను రమ్మంటే ఎక్కడికైనా వస్తాను. గరుడ పురాణం ఎవరైనా నేను రమ్మంటే ఎక్కడికైనా వస్తాను. ఏ పంతుల దగ్గర రమ్మని వస్తాను. నేను వస్తాను. కాకపోతే అతనికి మీరు ఒక క్వశ్చన్ అడగండి. అంటే నా నుంచి మీకు అడుగుతాను, మీరు అతను అడగండి. ఏంటి ఇలా చేశారు మావాడు, అది మీరు తప్పు అంటున్నారు. ఒకసారి మావాడు ఒక క్వశ్చన్ అడిగాడండి, మీరు గరుడ పురాణం బుక్ చదివేరా లేదని అడగండి. ఒక్క పాయింట్ చిన్నది. ఎందుకంటే చదివితే తెలుస్తుంది, అది మనం మాట్లాడగలం. బుక్ చదవడితే మనం ఏంటి మాట్లాడతాం? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బుక్ ఎంత మటుకు పరిస్థితులు ఏంటి రాస్తాం చెప్పండి. బుక్ చదివితే తెలుస్తుంది. చదవకంటే అలా లేదమ్మా వచ్చే ఇదే విన్నాం, అదే విన్నాం, ఏంటి విన్నాం, నువ్వు వెళ్ళలేదేమో, నువ్వు పొద్దుకు వెళ్ళలేదు. నీ డైవర్ట్ అంతా వేరే మైండ్ సెట్ ఉంది. నువ్వంతా బానిస బతుకుల్లో బతుకుతున్నావు. నీకు భగవద్గీత అంటే తెలియదు, గరుడ పురాణం తెలియదు, నీకు ఏం తెలియవు. ఎంతసేపు వ్యాపారం పిల్ల అవే తప్ప. కానీ మీకు వేరే లేదు. ఎవరైనా నేను వస్తాను,
గరుడ పురాణం చదివారు అడగండి. అది చదివారంటే నేను 100% వస్తాను. నేను ఓడిపోతే 50 లక్షలు ఇస్తాను.